హాయ్ అండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్‌లోకి అయితే మీల్ మేకర్ పులావ్ చేశాను. ఈ మధ్య ఇది బాగా చేస్తున్నాను. పిల్లలకు బాగా ఇష్టంగా తింటున్నారనమాట. కూరగాయలు ఏం లేనప్పుడు, కర్రీ లేనప్పుడు ఇలాగ చేసుకుంటే సింపుల్‌గా కర్రీ ఒకటి రైస్ విడివిడిగా కాకుండా సింపుల్‌గా ఉంటదనమాట. మా వారైతే ఆఫీస్‌కెళ్లారు. ఇక మేమే ఉన్నామని ఇది సింపుల్‌గా చేశాననమాట. ఈరోజు నందిని ఇంట్లోనే ఉంది. నందినికి జ్వరం వచ్చింది. అది కాక నందిని కూడా ఇది చేయమన్నదనమాట. నోటికి కొంచెం బాగుంటది వేడివేడిగాని అని చేశాననమాట. మీల్ మేకర్ చాలా బాగుంటుంది దీంట్లో వేసుకుంటే. మీరు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందనమాట. ఆలుగడ్డ కూడా వేసాను. మనకుంటే కనుక క్యారెట్ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. క్యారెట్ ఇవి లేవు అనమాట. ఈరోజు మార్కెట్ వెళ్ళాలి, కూరగాయలన్నీ అయిపోయినాయి. ఈరోజు మార్కెట్ ఉంటుంది కాబట్టి కూరగాయలు మొత్తం తీసుకొచ్చుకోవాలి. ఇంకా మరి వారం దాకా మళ్ళీ కూరగాయలు ఉండవన్నమాట. అందుకని ఈరోజు తీసుకొచ్చుకోవాలి. వేడివేడిగా ఈరోజు మధ్యాహ్నం అయితే లంచ్లోకి మీల్ మేకర్ పలావ్ చేశాను. పొగలు వచ్చేటప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇంకా కర్రీ అవసరం లేదు. వేసుకుంటే పెరుగు రైతా లాగా చేసుకొని చేసుకుంటే బాగుంటుందన్నమాట.